అవతల అన్నయ్య వదిన పెళ్లి పత్రికలు పంచడానికి ఊళ్ళోకి వెళ్లారు. కార్డ్స్ పంచకుండా మీ అన్నయ్య నువ్వు ఆపాల్సింది. ఎందుకంటే ఏం సమాధానం చెప్పను? కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం? మనం పెళ్లి చేసుకున్న విషయం ముందు సుభద్ర వదినకు చెప్దాం. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇదేనా? ఇది నిజమా అబద్ధమా? పూజ నాకు కావాలి అంతే. అదే ఉంది నా మనసులో. అన్నయ్య నీ కోసం ఇక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే నువ్వు వెళ్లి గుడిలో ఆ రాక్షసుని పెళ్లి చేసుకున్నావన్నమాట. అక్క నా మాట వినవా? వినను. ఈరోజు వాడు నేను తేలిపోవాలి. ఎంత ధైర్యం ఉంటే నీ మెడలో తాళి కడతాడు? అక్క ప్లీజ్ అక్క, అక్క నా మాట వినక్క. అక్క ప్లీజ్ నా మాట విను. తన తప్పేం లేదు. నమస్తే అత్తయ్య. ఏమ్మా బాగా చదువుకుంటున్నావా? మా చెల్లెలు పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. శిరీష బొట్టు పెట్టు. ఏంటి నువ్వు అనేది? అవునండి, సుభద్ర వదినతో మా పెళ్లి విషయం చెప్పేద్దామని నిర్ణయించుకున్నాం. సుభద్ర ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందనే నమ్మకం. ఒక పక్క హరికృష్ణ గారు పెళ్లి పిలుపులు కూడా మొదలుపెట్టారు. ఊరంతా జరగబోయే పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి గురించి నలుగురికి తెలియాలి. పూజారి, సుభద్ర, ఏంటా నువ్వు చేసింది? అక్క ఐమ్ సారీ వదినా. అంటే తప్పు చేశానని నువ్వే ఒప్పుకుంటున్నావన్నమాట. జరిగిన మా పెళ్లి తప్పు కాదు, ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాం కాబట్టి సారీ చెప్పాను. నీ సారీ ఎవరికి కావాలి? దీనికి జరిగిన పెళ్లి చూపుల్ని ఆపుతుందా? కుదిరిన ముహూర్తాన్ని క్యాన్సిల్ చేస్తుందా? మా అన్నయ్య ఇంటింటికి పంచిన శుభలేఖల్ని వెనక్కి తీసుకొస్తుందా? ఏమీ చేయలేని సారీ అనే 2 అక్షరాలు కాదురా నాకు కావాల్సింది. నీ సమాధానం చెప్పు. సంబంధం కుదిరిపోయిన నా చెల్లెలి మెడలో తాళి ఎందుకు కట్టావు? అక్క ప్లీజ్ నేను చెప్పేది విను. నాకు కావాల్సింది వాడి సమాధానం. నువ్వు మాట్లాడుకో. ఎన్ని మాటలు చెప్పావురా? నిన్ను అనాథని కాకుండా కాపాడిన నా రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనన్నావు. నా కోసం నీ ప్రేమనే త్యాగం చేశానన్నావు. ఇదేనా రుణం తీర్చుకోవడం అంటే? ఇదేనా త్యాగం అంటే? నన్ను నిలువున ముంచేశావు కదరా దుర్మార్గుడా. నిన్ను అక్క ఎన్నిసార్లు చెప్పాలి? పూజారి తప్పేమీ లేదు, తప్పంతా నాది. పూజారికి తెలియకుండా నేనే ఈ తాళి కట్టించుకున్నాను.
తెలియకుండా కట్టించుకున్నావా? అంటే నా సంతోషాన్ని కోరుకునే వాళ్లతో ఈ మాల మెళ్ళో వేయించుకుంటే నేను సంతోషంగా ఉంటానన్నారు. సరే అర్చన, మాలలో ఏముంది? నువ్వు సంతోషంగా ఉంటానంటే నా ప్రాణాలైనా ఇస్తాను, అలాగే వేస్తాను. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. అర్చన, ఏంటిది? అవును, ఆయన చదవాల్సిన మంత్రాలే చదువుతున్నారు. ఆ రకంగా పెళ్లి జరిగింది. నువ్వనుకుంటున్నట్టుగా పూజారి నమ్మక ద్రోహి కాదు. నేనే అతన్ని కోరుకున్నాను, నేనే అతన్ని పెళ్లి చేసుకున్నాను. నీ కోపం తగ్గాలంటే నన్ను కొట్టు తిట్టు భరిస్తాను. కానీ పూజారి నా భర్త, ఆయన మీద చేయి పడితే మాత్రం ఊరుకోను. నేను 4 మాటలంటేనే సహించలేకపోతున్నావే. మీ పెళ్లి విషయం తెలిస్తే అన్నయ్య నరికేస్తాడు విని. అయినా అసలు జరిగింది పెళ్లే కాదు. ఎందుకు కాదు? పెద్దల ఆశీర్వాదంతో వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా కడితేనే అది తాళవుతుంది. వాళ్లే భార్యాభర్తలవుతారు. ఇక్కడ నువ్వు చేసింది మోసం. నీ మెడలో తాళి కడుతున్నానని పూజారికి తెలీదు. తెలియకుండా కడితే పసుపు తాడైనా పలుపు తాడైనా ఒకటే. కాబట్టి ఇది పెళ్లి కాదు. తీసేయ్ అర్థం లేని ఈ తాడుని. నేను తీను. ఎందుకు తీయవే? నువ్వు కాదన్నంత మాత్రాన ఇది తాళి కాకుండా పోదు. ఇదే నా సౌభాగ్యం, ఈయనే నా భర్త. నువ్వు తీయకపోతే నేను తీస్తాను. నాకు తెలియకుండా అర్చన మెడలో ఈ తాళి వేయించుకుని ఉండొచ్చు. అంత మాత్రాన ఇది పెళ్లి కాదంటే నేనొప్పుకోను. అర్చన నా భార్య. నా కోసం ఎంత ఆరాటపడిందో నాకు తెలుసు. ఆ ప్రేమ నాకు కావాలి. నా కోసం ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. ఆ అభిమానం నాకు కావాలి. నీకోసం ఆ ప్రేమని అభిమానాన్ని త్యాగం చేస్తాను అన్నాను. ఇప్పుడు అదే మాట అంటున్నాను. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. అర్చన నా భార్య. మీరు కోరుకుంటున్నట్టు ఆ తాళి తెంచాలి అనుకుంటే తెంచేసేయండి. కానీ ఆ తాళి తెగాలంటే నేను చావాలి. నన్ను చంపి ఆ తాళి తెంచేయండి. ఊరందరినీ పిలవడం అయిపోయింది. ఇంకా చాలా శుభలేఖలున్నాయి. ఏం చేద్దాం?
చెప్పండి, ఏం చేద్దాం? నేను దిగిపోతాను. నువ్వు వెళ్ళి ఊరంతా ఇంకో రౌండ్ వేసిరా. జోకా? నాకేం నవ్వు రాలేదులేండి. ఏంటిది? గుంత. అది తెలుసు. సడన్ గా బ్రేక్ ఎందుకు వేశారా అని. బ్రేక్ వేయకపోతే ముందుకు పడతాం. ముందుకు పడితే 32 పళ్ళు రాలుతాయి. 32? ఇద్దరివి కలిపితే 64. మీరెందుకు బ్రేక్ వేశారో నాకు తెలుసులే. ఏం తెలుసు? నీ మొహం. నేను ఆ ఉద్దేశంతో వేయలేదు. ఆపండి 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 ఆపండి! ఏమైంది? స్పీడ్ బ్రేకరా? సర్లే, ఇప్పుడు బ్రేక్ అయ్యానులే, ఎక్కువ. ఇప్పుడు రండి. ఇప్పుడెక్క. పదండి. ఏం ఫోజు కొడుతున్నావే, ఇప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మా! ఏంటండి ఇది? గుంత కొంచెం పెద్దది. బ్రేక్ వేయొచ్చు కదా. నువ్వే కదా వేయొద్దన్నావు. చచ్చిపోయానురా బాబోయ్! కొంచెం లేపొచ్చు కదా. అందుకే నాతో పెట్టుకోవద్దనేది. హలో, చాలు తీయండి. బండాపురా. ఏంటి మనక్క అంత సాగు అవుతున్నావు? పర్వతనేని వారి పెండ్లి పిలుపు. ఆ హరికృష్ణ చెల్లెలి పెళ్లి చేస్తున్నాడా? ఇది మనకి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా మనకే? ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే నాకు గుడ్ న్యూస్ ఎలా అవుతుందిరా? అవును మనకే. పెళ్ళిళ్ళు పప్పన్నాలు అంటే మనకి ఎలర్జీ.
సావు భోజనాలు పెండాలు తద్దినాలే మనకి కరెక్ట్. ఆ హరికృష్ణని దెబ్బతీయాలి అన్న ప్రతిసారి ఎదురు దెబ్బతిన్నాన్రా. మామూలు దెబ్బ కాదు మనకే, చావు దెబ్బ. ఆ హరికృష్ణ గాడిని జైల్లో ఊసలో లెక్క పెట్టేద్దామని మనం అనుకుంటే అదే జైల్లో మంచేత చెప్పకూడు తినిపించాడు. దీనికంతటికీ కారణం ఆ హరికృష్ణ చెల్లెలు సుభద్ర. అవును మనకే. దానికి వాడి మీదున్న ప్రేమ. నన్ను వదలండి బాబు, నేను మొన్న జైలు నుంచి వచ్చాను. కరెక్ట్ టైం ఊళ్ళో దిగావురా. ఇప్పుడు ఈ పెళ్లిని అవకాశంగా తీసుకుని కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఆ అన్నా చెల్లెలను కలిపి ఒకేసారి దెబ్బ కొట్టచ్చు. జాగ్రత్తగా ప్లాన్ చేయ మనకే, లేకపోతే మళ్ళీ వెళ్ళి నేను ఆ నీళ్ళ సాంబార్ తినలేను. నోరు మూసుకొని పద. నువ్వు పద. చూసావా అన్నా, వీణ్ణి చంపి ఆ తాళి తెంచాలంట. చాలా పెద్దవాడి వైపోయావురా. దీనికేమో ప్రేమ కావాలి, నీకు తాళి కావాలి, నాకు మీరిద్దరూ కావాలి. మరి అన్నయ్య సంగతి ఏంటి? నా చెల్లెలికి గొప్ప సంబంధం తీసుకొచ్చానని మురిసిపోతున్నాడు. అంతకన్నా గొప్పగా పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు. ఊరంతా విందు భోజనం పెట్టి సంబరాలు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నీ మెడలో ఈ తాళి ఉంటే ఆ పెళ్లి జరుగుతుందా? ఆ పెళ్లి జరగకపోతే అన్నయ్య ఈ ఊరి జనానికి ఏమని సమాధానం చెప్పాలి? పరువే ప్రాణంగా ఫీల్ అయ్యే అన్నయ్య చెల్లెలి చేతిలోనే చావు దెబ్బతిన్నాడంటే ఊరి జనం నవ్వుతారే. అప్పుడు అన్నయ్య బతకగలడా చెప్పండి. పెళ్ళంటే ఊరి జనం కోసం చేసుకునేది కాదు. అన్నయ్య మాట కోసమో తమ్ముడి పరువు కోసమో చేసుకునేది కాదు. ఒకరి కోసం ఒకరు బ్రతకాలనుకుని చేసుకునేది. అప్పుడది పెళ్లి కాదే, స్వార్థమవుతుంది. వీడంటే అంత ప్రేమ ఉన్నప్పుడు వీడు నాకు అక్కర్లేదు అని ఆ రోజు ఎందుకన్నవే? అంటే పెంచుకోవడం, కావాలి అనుకోవడం అంత నీ ఇష్టమేనా? అప్పుడది ప్రేమ ఎలా అవుతుంది? నువ్వు ఆ మాట అనబట్టే కదా అన్నయ్య నీకు ఈ సంబంధం ఖాయం చేశాడు. ఇంక మాటలు అనవసరం. నాకు అన్నయ్య ముఖ్యం. అన్నయ్య గౌరవ మర్యాదలు ముఖ్యం. నీ కారణంగా ఆయన నలుగురిలో తలదించుకోవాల్సి వస్తే సహించను. అన్నయ్య పెట్టించిన ముహూర్తానికే ఈ పెళ్లి జరిగి తీరాలి. పద. నా మెళ్ళో తాళ్ళుండగా మరో తాళి ఎలా కట్టిస్తావ్? దాని విలువ తెలిసి కట్టించుకుంటేనే అది తాళవుతుంది. బొమ్మలు పెళ్లి చేసినట్టు మెడలో ఒక తాడు వేయించుకుంటే అది తాళి అవ్వదు. పూజారి, దీని పెళ్లి అయ్యేంత వరకు నువ్వు నా కంటికి కూడా కనిపించకూడదు. ఊరు నుంచి వెళ్ళిపో. నా మాట కాదని మళ్ళీ ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే నా సంగతి తెలుసు కదా. నా అన్నయ్యని కాపాడుకోవడానికి చావు వరకు వెళ్ళిందాన్ని.
అదే అన్నయ్య కోసం అవసరమైతే ఏం చేయడానికైనా వెనకాడు. అన్నా, వీణ్ణి ఊరు నుంచి పంపించేసాయి. నువ్వు రావే. అక్క వదులు, నేను రాను. పంపించేయాలనుకుంటే ఇద్దరిని ఊరు నుంచి పంపించే. పూజారి లేకుండా నేను బ్రతకలేను. అక్క 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 ప్లీజ్ అక్క వదలక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదలక్క. అక్క అక్క ప్లీజ్ ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క నా మాట విను. నోర్మోయ్, పద. అక్క ప్లీజ్ నా మాట విను. అక్క నా మాట వినక్క, నన్ను వదలక్క. అక్క ప్లీజ్ అక్క. ఏంటి మనకే అంత సీరియస్ గా ఆలోచించినవా? ఆ పర్వతనేని హరికృష్ణని, వాడి కుటుంబాన్ని దెబ్బతీయడానికి ఒక్క అవకాశం దొరికితే చాలు. ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ వంశమే లేకుండా సమాధి కట్టేస్తాను. రేయ్, ఎవరాది? ఎవరు మనకే? మనకై హరికృష్ణ చిన్న సెల్లులు అర్చన, పెద్ద సెల్లులు సుభద్ర. వెళ్ళు, లోపలికెళ్ళు. మీకు నచ్చిన వాడితో తాళి కట్టించుకోవడానికి నేనేం జంతువుని కాదు, మనిషిని. మీరు చేసే ఆ పెళ్లి నాకొద్దు. అమ్మని అర్చనకి పెళ్లి ఇష్టం లేదా?